వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశం కోసం మురళీ నాయక్ ప్రాణాలర్పించారని, అతని త్యాగానికి అందరూ రుణపడి ఉండాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాకు వెళ్లిన వైఎస్ జగన్ వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మురళీ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ తరపున 25 లక్షల రూపాయల సాయం అందిస్తామని ప్రకటించారు వైఎస్ జగన్. రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు కూడా స్ఫూర్తిదాయకంగా ఒక పెద్ద వ్యక్తిగా ఎదిగాడు తన చావుతో. భారతదేశం కోసం తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు అక్కచెల్లెమ్మలకు రక్షణిస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుని మనసారా కూడా కోరుకుంటామండి. అండగా ఉంటామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు. వైఎస్ జగన్ తమను ఓదార్చి ధైర్యం చెప్పారన్నారు. మన దేశ పౌరుడు సిపాయి మురళీ నాయక్ మన భారత పాకిస్తాన్ మధ్య వీరమరణం ఇచ్చినందుకు నా కొడుకునికి జగన్ సార్ వచ్చి మంచి అభిమందన ఇచ్చి మాకు ఓదార్చి, మా ప్రభుత్వం మీ అండగుంటుంది, చిన్న వయసులో మురళి కోల్పోయినాడు, చాలా దురదృష్టకరము, అది ఎవరు చేయని పని మురళీ నాయక్ ఈ పోరాటం ఆ యుద్ధంలో చేసినట్టే చిన్న వయసులో చాలా గౌరవంగా ఉంది. అందువల్ల ఈరోజు మన ప్రభుత్వం తరపున మనం ముందు నుంచి ఏమి ఇచ్చేది ఉంటుందో అది ఖచ్చితంగా అందిస్తామని మమ్మల్ని ఓదార్చి మా బాధ కూడా పంచుకొని జగనన్న పార్టీ తరఫున కూడా నేను సాయం చేస్తానని మాతో ఓదార్చి మా బాధ కూడా పంచుకొని కనీసం గంట సేపు కూర్చొని మమ్మల్ని మా ఎదురుగా కింద కూర్చొని మా చేతుల చేత పట్టుకొని మమ్మల్ని మా బాధ కూడా పంచుకొని జగనన్న సార్ పోయినాడు. ధన్యవాదాలు.